ఏమంటాడు మల్లన్న మల్లన్నమంటున్నా అమ్మని మహిమ సదకుండా సత్యంగా మహిమ ఈ మహిమ. అవును, భక్తులకు వెళ్ళాక ఆడిమన్స్ అంటుంది, నీళ్ళ సౌకర్యం లేదంటుంది, నిజమేనా? నీళ్ళ సౌకర్యం లేదు, క్యూ లైన్ లో జనాభా ఎక్కువ ఉన్నారు. అంతేనా? పోలీసులు కూడా అంత మంచిగా చూడట్లేదు. అంతే మంచిగా అనిపిస్తుంది కదా మరి. అయ్యో, అంటే ఇంకా మంచిగా ఉండాలి. అదే 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 అవుతారు. మరి ఇప్పుడు మరణం దేవుని ఏమని ముగ్గుదామని వచ్చారు? మొక్కు చెప్పదు కదా. అమ్మా, అయితే దేవునికే ముడుపుకైతే పోతారు కానీ తాత కదా చెప్పరు. చెప్పొద్దు. ఎట్లా మరి చదువు మంచిగా చదువుతురా? అంటే చదువు బాగా అవ్వాలని వచ్చిరా, లేకపోతే మాకు పెళ్లిలు కావాలని వచ్చిరా? ఎట్లా ఇంకా పై స్థాయి రావాలని? ఎట్లా అనిపిస్తుంది మరి 9 అడుగు పెట్టినాక? అంతేనా? ఈ జనాలని, ఈ జాతర, ఇక్కడ గాలి మంచిగా అనిపిస్తుంది. మన దగ్గరనే నేను ఇంకా దర్శనం చేసుకోలేదు. ఏ ఊరు? నాది హన్మకొండ జిల్లా. హన్మకొండ జిల్లా. ఏమో మరి మీ ఇల్లు కాదు అనేది? మా వాళ్ళు వస్తున్నారు, అందుకనే వెయిట్ చేస్తున్నారు. కావాలి కాస్తున్నా పెళ్లి కాలేదు, ఇంట్లో ఇంట్లో అమ్మ నాయన. ఎట్లా మరి సంసారం? చదువుకుంటాను, నౌకరు అయితేనే. నౌకరు అయితేనే లక్కం, అంతమంది కాదు. ఎట్లా మరి ఇప్పుడు షెడ్యూల్ పాట ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంతేనా? ఇంకా చేయాలి, ఇంకా ఏదో చూపెట్టి మురిపించడు కానీ చేసి చూపెట్టాలి అట్లా. అంటే ఇక్కడ మరి ఇక్కడ సౌకర్యం ఎట్లా ఉంది, ఏం చేయకదేమన్నా సౌకర్యాలు? జనాలు ఏమనుకుంటారు భక్తులు? జనాలు అయితే జర అవస్థ పడతారు. అంటే అటు ఇటు నడుచుడు దూరం ఉన్నది, ఇంకోటి గేట్లు పెట్టి, ఇంకోటి ఇది మండలం అయింది కదా, మండల స్థాయిలో లేవు నా సౌకర్యాలన్నీ కూడా. ఇప్పుడు ఏది ఒక ఊర్లో చిన్న గుడికి ఎట్లాంటి సౌకర్యాలు చేస్తారు ఆ విధంగానే ఉన్నాయి తప్ప పెద్దగా అయితే ఏమున్నాయి. అంటే మంచి రూమ్లు కానీ ఏం లేవు, ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు అన్ని కూడా. ఇక మనకు అన్నిటికడ అసలు ఇంత పెద్ద ఊర్లో ఒక ఏటీఎం లేకపోవడం, నెట్ సరిగా రాకపోవడం, ఫోన్పేలు గూగుల్ పేలు చేస్తే 500కు 30,000, 1000కి 50,000 ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే మనం ఇక్కడికి వచ్చేటప్పుడు లిక్విడ్ క్యాష్ పట్టుకొని రావాలి అట్లా. చెప్పినా నీ సంవత్సరం పెట్టేట్టుంది? సంసారం ఎట్లుంది? మంచిగా ఉంది. దర్శనం అయిందా? అయిందే. ఏమంటున్నావు మరి మల్లికార్జున? ఏమంటాను, మంచిగా దర్శనం అయినా వచ్చినాం. అంతేనా? మరి చెడ్డ పడ్డ సరబడ అంత ఇంటికాడ ఎవరు అంత మంచిగా ఉందా? మొహం అంతా చిన్నపోయిందంటే ఏదో ఉంది కదా. అదే కాదా మరి ఎట్లా ఇక్కడ సౌకర్యాలు మంచిగా అనిపిస్తుంది? మంచిగా ఉన్నాయి. అంతేనా? ఏ ఊరు మనది? మాది పాలకుర్తి. పాలకుర్తి.